వచ్చే ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో ఎన్డీఏ కూటమి క్వీన్ స్వీప్ చేస్తుందన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్. జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతామంటూ తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంతో పాటు పామాయిల్, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ వచ్చే 5 ఏళ్ళలో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ అయినా కానివ్వండి, అలాగే కాలనీలలో ఇల్లులు అయినా కానివ్వండి, మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇల్లులు కట్టాం. అది అయిపోయినాక ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. అది మేము వచ్చిన తక్షణమే అందరికీ కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే 5 ఏళ్ళలో. అలాగే ఇవాళ రైతులు ఉన్నారు, అక్వా రైతులైనా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, మొక్కజొన్న రైతులైనా కానివ్వండి, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం. వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం.